హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2023లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే వచ్చు. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్లోనే బాగా ట్రాఫిక్గా ఉన్నటువంటి ఒక ఏరియాని చూపించగా అక్కడికి ఒక కారు వచ్చి ఆగి అందులో నుంచి ఒక వ్యక్తి దిగి పక్కకి వెళ్ళిపోతాడు. అలా వ్యక్తి పక్కకి వెళ్ళిన కొద్దిసేపటికి అక్కడ ఆ కారు పేలిపోతుంది. దాంతో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా నష్టం కలుగుతుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి న్యూస్ వాళ్ళు ఈ న్యూస్ ని బాగా టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. ఆ మీడియా ద్వారా పోలీసులకు కూడా ఈ విషయం తెలియడంతో పోలీస్ పై అధికారి వెంటనే స్టేషన్ లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేసి దగ్గరలో ఉన్నటువంటి జ్యువెలరీ షాప్ లో దొంగతనం జరిగింది, మీరు వెంటనే అక్కడికి వెళ్లి అదేంటో ఎంక్వైరీ చెయ్యండి అని చెప్తాడు. దాంతో ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ ఇద్దరు కూడా జ్యువెలరీ షాప్ దగ్గరికి బయలుదేరి వెళుతూ ఉంటారు. కట్ చేస్తే మరో పక్క మాలిని అనే ఒక లేడీ చాలా వేగంగా ఒక హాస్పిటల్ ని రన్ చేస్తున్నటువంటి శాంతి దగ్గరికి వెళ్ళి, నా కూతురు 2-3 రోజుల నుంచి నాకు ఫోన్ చేయడం లేదు, నా కూతుర్ని కలవడం కోసం వచ్చాను, నా కూతురు ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది. దానికి ఆ శాంతి సమాధానం చెప్తూ, నీ శాంతి ప్రవర్తనలో చాలా తేడా వచ్చింది, తను 2-3 రోజుల నుంచి హాస్పిటల్ కూడా రావడం లేదు, తను ఎక్కడికి వెళ్ళిందో నాకు కూడా తెలియదు, మనం ఇద్దరం కూడా తన కోసం వెతుకుదామని అంటూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క మూవీ డైరెక్టర్ అనేటువంటి రమేష్ ని చూపించగా అప్పుడే తనకి ఒక అమ్మాయి ఫోన్ చేసి, సార్ మీరు మూవీ డైరెక్టర్ కదా, నాకు మూవీలో ఛాన్స్ ఇస్తారని అడుగుతూ ఉంటుంది. రమేష్ సమాధానం చెప్తూ, ఇలా ఫోన్లు చేస్తే సినిమాల్లో అవకాశాలు రావు, మీరు వచ్చి ఆడిషన్ ఇవ్వాలి, అప్పుడే సినిమాల్లో అవకాశాలు వస్తాయి అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ ఇద్దరు కూడా నడుచుకుని వెళుతూ ఉన్న సమయంలో ఎదురుగుండా ఒక వ్యక్తి బ్యాగ్ తీసుకుని ఏదో భయపడుతున్నట్లుగా వస్తూ ఉంటాడు. అది చూసినటువంటి ఇన్స్పెక్టర్ ఇతనే దొంగతనం చేసి ఆ బంగారం మొత్తం బ్యాగ్ లో తీసుకుని వెళుతున్నాడేమో అని తనని అనుమానిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అర్చన అనే ఒక లేడీ కూడా బ్యాగ్ ని తన చేతిలో పట్టుకుని కొంచెం అనుమానాస్పదంగా వెళుతూ ఉంటుంది. దాన్ని చూసినటువంటి ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ ఇద్దరు కూడా బహుశా ఈ అమ్మాయి దొంగతనం చేసినట్లుగా ఉంది అని తననే ఫాలో అయ్యి వెళుతూ ఉంటారు. అప్పటికే సాయంత్రం అయి ఉండడం, వర్షం వస్తూ ఉండడంతో ఒక్కసారిగా చీకటి పడిపోయి ఉంటుంది. పోలీసులు ఆ అర్చననే ఫాలో అవుతూ ఉంటారు. అర్చన కొంత దూరం వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఒక ఇంటి లోపలికి వెళ్లి అక్కడ డోర్ ని కొట్టగా అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. ఇదంతా దూరం నుంచి చూస్తున్నటువంటి ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ ఇద్దరు కూడా ఈ దొంగ తన పార్ట్నర్ ని కలవడానికి వచ్చినట్లుగా ఉంది అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ నిజానికి ఆ అర్చన వచ్చింది మరి ఎవరింటికో కాదు, డైరెక్టర్ అయినటువంటి రమేష్ ఇంటి దగ్గరికి వచ్చి ఉంటుంది. రమేష్ డోర్ ఓపెన్ చేసి ఆ అర్చనని చూస్తూ ఉండగా అర్చన రమేష్ ని చూసి, సార్ నేను అర్జెంట్ గా ఒక కాల్ చేసుకోవాలి అని అంటూ ఉంటుంది. రమేష్ మాత్రం ఆ అర్చనని చూసి, నువ్వు వేరే ఇంటికి వెళ్లి అలాంటి పనులు చెయ్యి, ఇక్కడ ఫోన్ పని చేయడం లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి డోర్ ని క్లోజ్ చేస్తాడు. అయినప్పటికీ అర్చన మాత్రం వినకుండా మళ్ళీ డోర్ ని కొడుతూ ఉండడంతో రమేష్ అక్కడికి వస్తాడు. అర్చన తనను చూసి మాట్లాడుతూ, సార్ అర్జెంట్ కాల్ సార్, వెంటనే అర్జెంట్ గా కాల్ చేసుకుని వెళ్ళిపోతాను అని. ఆ రమేష్ వద్దు అంటున్నాడు వినకుండా లోపలికి వెళ్ళిపోతుంది. అలా అక్కడ వెళ్ళినటువంటి అర్చన ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇదంతా కూడా ఆ రమేష్ వింటూ ఉంటాడు. ఫోన్ మాట్లాడడం అయిన తర్వాత రమేష్ అర్చనని చూసి, ఫోన్ మాట్లాడడం అయిపోయిన తర్వాత రమేష్ వెంటనే అర్చనని చూసి, ఫోన్ మాట్లాడడం అయిపోయింది కదా, వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరిపో అని అంటూ ఉంటాడు. అయితే ఆ మాటలో ఉన్న అర్చన మాత్రం, సార్ నా డ్రెస్ బాగా తడిసిపోయి ఉంది, బట్టలు కొంచెం ఆరిన తర్వాత వెళతాను అని ఆ రమేష్ వద్దు అంటున్న వెంటనే వాష్రూమ్ లోకి వెళ్ళిపోతుంది. అయితే బయట ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ మాత్రం కానిస్టేబుల్ ని చూసి, అసలు ఆ అమ్మాయి బాత్రూమ్ లోకి ఎందుకు వెళ్ళింది, వీళ్ళిద్దరికి డీల్ కుదరలేదా, లోపల అమ్మాయి ఏం చేస్తుందో చూడాలి అని వెంటనే ఆ కానిస్టేబుల్ భుజాల మీదకి ఎక్కి కిటికీ దగ్గర నుంచి చూస్తూ ఉంటాడు. అర్చన లోపలికి వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకుంటూ అక్కడ కిటికీలో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ ని చూసి గట్టిగా అరుస్తుంది. రమేష్ ఏమైంది అంటూ తన దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అర్చన రమేష్ ని చూసి మాట్లాడుతూ, కిటికీల నుంచి నన్ను ఎవరో చూస్తున్నారు అని అంటూ ఉంటుంది. అయితే రమేష్ మాత్రం తన మాటలు వినకుండా, ఇక్కడ ఇంట్లో ఎవరో లేరు, ఎలా కిటికీల నుంచి నిన్ను చూడగలరు, నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటాడు. దానికి అర్చన బట్టలు ఆరంగానే వెళ్ళిపోతానని అంటూ ఉంటుంది. దాంతో రమేష్, ఈ అర్చన చాలా మొండిదానిలాగా ఉంది, అసలు ఈ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి అని అర్చన బ్యాగ్ దగ్గరికి వెళ్ళి ఆ బ్యాగ్ ని చెక్ చేస్తాడు. ఒక గన్ మరియు అలాగే ఒక కత్తి కూడా అందులో దొరుకుతాయి. దాన్ని చూసినటువంటి రమేష్ షాక్ అవుతూ ఖచ్చితంగా ఈ అమ్మాయి ఒక దొంగ అయి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. మరోపక్క అర్చన తన బాడీకి టవల్ చుట్టుకుని తన బట్టలన్నింటినీ కూడా ఆరేసి అక్కడ రమేష్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి రమేష్ టీ షర్ట్ ని వేసుకుని బయటకు వస్తుంది. అది చూసినటువంటి రమేష్ చాలా కోపంగా అర్చనని చూసి, అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు నా బట్టలు ఎందుకు వేసుకున్నావు,
వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోనంటూ ఉండగా అర్చన మాట్లాడుతూ సార్ ఖచ్చితంగా వెళ్ళిపోతాను, కొద్దిసేపు వెయిట్ చేయండి, నా బట్టలు ఆరంగానే వెళ్ళిపోతాను అంటూ ఉంటుంది. దాంతో రమేష్ అర్చన ఇంతకుముందు ఎవరికో వాళ్ళ రిలేటివ్స్కి ఫోన్ చేసింది కదా, తను ఎవరికి ఫోన్ చేసిందో కనుక్కోవాలి అని వెంటనే అక్కడికి వెళ్ళి అర్చన ఎవరికి ఫోన్ చేసిందో ఆ నెంబర్కి మళ్ళీ డయల్ చేస్తాడు. అప్పుడే రమేష్కి తెలిసేది ఏమిటి అంటే అర్చన కావాలని ఏదో ఒక తప్పుడు నెంబర్కి డయల్ చేసినట్లుగా ఉంది అని అర్థం చేసుకుంటాడు. విషయం అర్థం చేసుకున్నటువంటి రమేష్ వెంటనే అర్చనని చూసి నువ్వు ఒక ఫేక్ నెంబర్కి ఫోన్ చేసావన్న విషయం నాకు తెలుసు, నిజం చెప్పు, అసలు నువ్వెవరు, నీకేం కావాలి అని అడుగుతూ ఉంటాడు. దానికి అర్చన సమాధానం చెప్తూ నిజంగానే నా కారు చెడిపోయింది, అందుకే నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది, ఇప్పుడు మా పేరెంట్స్కి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశాను, వాళ్ళు త్వరలోనే వచ్చి నన్ను తీసుకుని వెళతారు అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి రమేష్ చాలా కోపంగా ఇంకా నా దగ్గర అబద్ధాలు చెప్తున్నావా అంటూ అర్చనను వెంటనే బలవంతంగా ఇంటి లోపల నుంచి బయటికి గెంటబోతూ ఉండగా అర్చన వెంటనే ఆ రమేష్ ని చూసి మాట్లాడుతూ బయట చాలా వర్షం పడుతుంది, అందుకే మా వాళ్ళు ఇక్కడికి రారు, నిజానికి నాకు మా చుట్టాలకు గొడవలు జరిగి ఉన్నాయి, మా చుట్టాలు నన్ను భయపెట్టడం కోసం ఒక రౌడీని కూడా పంపించారు, నేను అందుకే అతనికి దూరంగా ఉండాలి అని ఇంటి లోపలికి వచ్చేసాను అని చెప్తూ ఉంటుంది. అయితే ఆ మాటలో ఉన్నటువంటి రమేష్ మాత్రం అర్చనను చూసి మళ్ళీ కథ చెప్పడం మొదలుపెట్టినట్లుగా ఉంది అని అనుకుంటూ ఉంటాడు. ఇది మొత్తం బయట నుంచి చూస్తున్నటువంటి ఇన్స్పెక్టర్ వెంటనే కానిస్టేబుల్ ని చూసి తనేదో గోండా అని చెప్తుంది కదా, నేనే గోండాలాగా లోపలికి వెళ్ళి తనని బయటికి తీసుకుని వస్తాను, అప్పుడే నిజమంతా కూడా తెలుస్తుంది అని ఆ ఇన్స్పెక్టర్ వెంటనే యూనిఫామ్ ని తీసేసి మరొక డ్రెస్ వేసుకుని లోపలికి గోండాలాగా తయారై వెళ్తాడు. అలా లోపలికి వెళ్ళినటువంటి ఇన్స్పెక్టర్ వెంటనే అర్చనని బయటికి తీసుకుని వెళుతూ ఉండగా అది మొత్తం చూస్తున్నటువంటి రమేష్ మాత్రం ఈ అమ్మాయి చెప్పినటువంటి రౌడీ ఇతనేనేమో అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే అర్చన మాత్రం నాకు హెల్ప్ చేయండి అని అడుగుతూ ఉంటుంది. అయితే రమేష్ మాత్రం నాకు పీడా వదిలింది, నువ్వు వెళ్తే వెళ్ళావు, నాకే ప్రాబ్లం లేదు అన్నట్లుగా తనకేం సహాయం చేయకుండా అలాగే నిలబడి చూస్తూ ఉంటాడు. సివిల్ డ్రెస్ లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ వెంటనే అర్చన ఇంటి బయటికి తీసుకుని వస్తూ ఉండగా సరిగ్గా అదే సమయంలో తన పై అధికారి అక్కడికి వచ్చేస్తాడు. ఆ పోలీస్ పై అధికారి వెంటనే అక్కడికి రమ్యని తీసుకుని వస్తున్నటువంటి సివిల్ డ్రెస్ లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ ని చూసి ఎవరు నువ్వు, ఎందుకు నువ్వు ఈ అమ్మాయిని ఈ విధంగా తీసుకుని వస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి సివిల్ డ్రెస్ లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ అక్కడ వచ్చినటువంటి పై అధికారిని చూసి నేను కూడా ఒక పోలీస్ ఆఫీసర్ని అని చెప్పే లోపలే ఈ పై అధికారి చాలా కోపంగా మన ఇన్స్పెక్టర్ ని చూసి వెంటనే నువ్వు ఆ అమ్మాయిని వదులు లేదంటే నిన్ను చంపేస్తాను అన్నట్లుగా వార్నింగ్ ఇస్తాడు. ఆ మాటలో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ భయపడిపోయి అర్చనను అక్కడే వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోతాడు. పై అధికారి వెంటనే అర్చనను చూసి ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. దానికి అర్చన సమాధానం చెప్తూ నేను జస్ట్ డోర్ ఓపెన్ చేయడం కోసమే వచ్చాను, తను నన్ను బలవంతంగా బయటికి తీసుకుని వచ్చేసాడు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న పోలీస్ పై అధికారి వెంటనే ఆ అర్చనని తిరిగి మళ్ళీ ఇంటి లోపలికి తీసుకుని వస్తూ ఉండగా మరో పక్క ఇంట్లో ఉన్నటువంటి ఆ డైరెక్టర్ రమేష్ మాత్రం సూట్ కేసులు ఏవో సర్దుతూ ఉంటాడు. ఆ సమయంలో పోలీస్ పై అధికారి అర్చనని మళ్ళీ ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రమేష్ ని చూసి మీ ఆవిడని నేను లోపలికి తీసుకుని వచ్చాను అని అంటూ ఉంటాడు. ఆ మాటలు ఉన్న రమేష్ పోలీస్ పై అధికారిని చూసి సార్ తను మా ఆవిడ కాదు అని అంటూ ఉంటాడు. దానికి ఆ పోలీస్ పై అధికారి మాత్రం బహుశా వీళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ జరిగినట్లుగా ఉంది అని అనుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి అర్చన వచ్చి నిజమే సార్, మా ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది, అందుకే ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని అంటూ ఉంటుంది. పోలీస్ పై అధికారి రమేష్ ని చూసి సంసారం అన్నాక చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, అంత మాత్రానికి ఇలా అలగకూడదు, నా ఫోన్ లో చిన్న ప్రాబ్లం ఉంది, ఒక ఫోన్ మాట్లాడుకోవడం కోసం ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఫోన్ దగ్గరికి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. మరోపక్క ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి నేనే ఈ కేసుని సాల్వ్ చేయాలనుకున్నాను, ఇంతలో మన పై అధికారి అక్కడికి వచ్చేసాడు, సో ఇప్పుడు ఆ కేసును తను సాల్వ్ చేసి క్రెడిట్ మొత్తం కూడా తనే కొట్టేస్తాడు అని అంటూ ఉంటాడు. మరోపక్క ఇంటి లోపల ఉన్నటువంటి పోలీస్ పై అధికారి నా ఫోన్ ఛార్జింగ్ అయ్యే వరకు ఇక్కడే ఉండి బయటికి వెళ్తాను అని అక్కడే ఛార్జింగ్ పెట్టుకుని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో రమేష్ పోలీస్ పై అధికారి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ సార్ మీరు అనుకున్నట్లుగా ఎక్కున్నటువంటి ఆ అమ్మాయి నా భార్య కాదు, తను ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇదే విధంగా ప్రవర్తిస్తుంది, తనను ఎలాగైనా ఇక్కడి నుంచి బయటికి పంపించేయండి అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అర్చన అక్కడికి వచ్చి రమేష్ ని చూసి బయట వాళ్ళ దగ్గర ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటూ వాళ్ళిద్దరూ నిజంగానే భార్యాభర్తలు అన్నట్లుగా అక్కడ నటిస్తూ ఉంటుంది. ఆ పోలీస్ పై అధికారి కూడా నిజంగానే వీళ్ళు భార్యాభర్తలు, ఏదో చిన్న గొడవల వల్ల ఈ విధంగా మాట్లాడుతున్నాడు అనుకుంటూ ఉంటాడు. అయితే ఆ రమేష్ మాత్రం పోలీస్ పై అధికారిని చూసి సార్ మీరు నా మాట వినడం లేదు కదా, ఒకసారి మీరు ఆ అర్చన బ్యాగ్ ని చెక్ చేయండి మీకే తెలుస్తుంది అని అంటూ ఉంటాడు. దాంతో పై అధికారికి చేసేది ఏమీ లేక వెంటనే అర్చన దగ్గరికి వెళ్ళి నీ బ్యాగ్ ఒకసారి ఇవ్వమ్మా చెక్ చేయాలని అంటాడు. బ్యాగ్ ఇవ్వమనగానే అర్చన కొంచెం కంగారు పడుతూ ఉంటుంది. అది చూసినటువంటి రమేష్ చూసారా సార్ బ్యాగ్ ఇవ్వమంటే ఎందుకు ఇవ్వడం లేదు అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత అర్చన వెంటనే తన బ్యాగ్ తీసుకొచ్చి పోలీస్ పై అధికారికి ఇవ్వగా ఆ పోలీస్ పై అధికారి వెంటనే ఆ బ్యాగ్ లోపల ఏముందో చెక్ చేస్తాడు. నిజానికి ఇంతకుముందు ఆ బ్యాగ్ లో కత్తి మరియు గన్ను ఉన్నాయి కదా, ఇప్పుడు మాత్రం అవేవి కూడా అందులో ఉండవు. ఆ బ్యాగ్ లో ఏమీ లేకపోవడం చూసినటువంటి రమేష్ షాక్ అవుతూ సార్ నేను ఇంతకుముందు వేరేటివి ఏవో చూశాను అని అంటూ ఉంటాడు. మరోపక్క మాలిని
మరియు శాంతి ఇద్దరు కూడా మాలిని కూతురు అయినటువంటి ప్రియాని వెతుకుతూ ఆ ప్రియ ఎక్కడెక్కడికి వెళుతూ ఉంటుందో ఆ ప్లేస్ అన్నింటి దగ్గరికి కూడా శాంతి మాలినిని తీసుకుని వెళుతూ ఉంటుంది. అదే విధంగా వాళ్ళు ప్రియా ఫోన్ ని కూడా ట్రేస్ చేస్తూ వెళుతూ ఉంటారు. అలా వాళ్ళు వెళుతూ ఉండగా ఒక ప్లేస్ దగ్గర కొంతమంది యువకులు పార్టీ చేసుకుంటూ ఉండగా ప్రియ అక్కడే ఉంటుందేమో అని అక్కడికి వెళతారు. కానీ అక్కడ ప్రియ కనిపించదు. ఆ తర్వాత వాళ్ళు బాగా ఆలోచించి ప్రియ డైరెక్టర్ ని కలవడానికి వెళుతూ ఉండేది అని వాళ్ళిద్దరూ కూడా డైరెక్టర్ రమేష్ ఇంటి దగ్గరికి వస్తారు. అక్కడికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టగా రమేష్ అక్కడికి వచ్చి వాళ్ళని చూసి మీకేం కావాలని అడగడంతో వాళ్ళు ఆ డైరెక్టర్ రమేష్ ని చూసి ప్రియా నీ దగ్గరికి వచ్చిందా, మీ ఇంట్లో ప్రియా ఉందా అని అడుగుతూ ఉంటారు. దానికి రమేష్ మాత్రం ప్రియా నా దగ్గర లేదు, తన నా దగ్గరికి రాలేదు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఇంట్లో ఉన్నటువంటి పోలీస్ పై అధికారి అక్కడికి వచ్చి రమేష్ ని చూసి వీళ్ళెవరు, వీళ్ళెందుకు ఇక్కడికి వచ్చారని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఆ రమేష్ సమాధానం చెప్తూ వీళ్ళు ప్రియా కోసం ఇక్కడికి వచ్చారు, ప్రియా ఇక్కడ లేదు అని చెప్పి అసలు ప్రియా ఎవరో చెప్పడం మొదలు పెడతాడు. ఒకరోజు ఈ రమేష్ ఒక మూవీ డైరెక్షన్ చేస్తూ ఉండగా అక్కడికి ప్రియా వచ్చి ఒక చిన్న క్యారెక్టర్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఒక రోజు రమేష్ ఒక ప్లేస్ లో కూర్చుని బుక్ చదువుతూ ఉండగా అక్కడికి ప్రియా వచ్చి ఏంటి మీరు కూడా బుక్స్ చదవతారా అంటూ తనకి ఇష్టమైన బుక్స్ గురించి కూడా చెప్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరి మధ్య బాగా పరిచయం కూడా ఏర్పడుతుంది. అప్పుడు ప్రియా రమేష్ ని చూసి మాట్లాడుతూ నా దగ్గర కూడా ఒక కథ ఉంది, నా లైఫ్ లో జరిగిన కథ, ఆ కథని మీకు చెప్పమంటారా అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి శాంతి వచ్చి ప్రియా టైం అయిపోయింది త్వరగా రా వెళ్ళాలి అంటూ ఉంటుంది. నిజానికి ప్రియా అప్పుడు శాంతి దగ్గరే ఉంటూ ఉండడంతో సరే సార్ టైం అయిపోయింది మళ్ళీ ఇంకోసారి కలిసినప్పుడు కథ చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నిజానికి ఈ ప్రియ బాగా డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి ఉంటుంది. ఒకరోజు ఈ ప్రియ బాగా డ్రగ్స్ తీసుకుని రమేష్ దగ్గరికి వచ్చి సార్ నాకు సినిమాల్లో అవకాశాలు ఇస్తానన్నారు కదా, ఎందుకు నాకు ఇంకా సినిమాల్లో అవకాశం ఇవ్వలేదు అని అడుగుతూ ఉంటుంది. ఆ ప్రియాను చూసినటువంటి రమేష్కి తను బాగా డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఉంది అర్థం చేసుకుని తనను చూసి మాట్లాడుతూ నేను నిజానికి ఈ విధంగా డ్రగ్స్కు బానిసైన వాళ్ళకి నా సినిమాల్లో అవకాశం ఇవ్వను అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇక్కడ స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. అలా జరిగిందంతా కూడా రమేష్ పోలీస్ పై అధికారికి చెప్తూ ఉండడంతో ఆ సమయంలో అర్చన అక్కడికి వచ్చి ఫుడ్ ప్రిపేర్ అయ్యింది, రెండు భోజనం చేద్దామని పిలవడంతో పోలీస్ పై అధికారి మరియు రమేష్ ఇద్దరు కూడా భోజనం చేయడం కోసం వచ్చి ఉంటారు. అప్పుడు కూడా రమేష్ పోలీస్ పై అధికారిని చూసి సార్ ఇప్పటికైనా నమ్మండి, నిజానికి ఈ అమ్మాయి నా భార్య కాదు, నాకు ఇప్పుడే ఒక విషయం గుర్తుకొచ్చింది, తను ఇంతకు ముందు వాళ్ళ పేరెంట్స్ కు ఫోన్ చేసింది, అప్పుడు తప్పుడు నెంబర్కే ఫోన్ చేసింది, మీరు మళ్ళీ ఒకసారి తనని ఇక్కడికి పిలిచి వాళ్ళ పేరెంట్స్ గురించి అడగండి, అలాగే వాళ్ళ పేరెంట్స్కి ఒకసారి ఫోన్ చేయమని చెప్పండి అని అంటాడు. దాంతో పోలీస్ పై అధికారి వెంటనే అర్చనని అక్కడికి పిలిచి అమ్మ ఒకసారి మీ పేరెంట్స్కి ఒకసారి ఫోన్ చేసి ఇవ్వు మాట్లాడాలి అని అంటాడు. అర్చన వెంటనే తన ఫాదర్కి ఫోన్ చేయగా తన ఫాదర్ ఫోన్ లిఫ్ట్ చేసి అల్లుడు గారు ఏం చేస్తున్నారో అని అంటూ ఉంటాడు. ఆ మాట ఉన్నటువంటి పోలీస్ పై అధికారి కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఆ అర్చన మరియు రమేష్ ఇద్దరు కూడా భార్యాభర్తలే, వీళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ జరిగినట్లుగా ఉంది అని ఆ పోలీస్ ఆఫీసర్ కన్ఫర్మ్ చేసుకుంటాడు. మరోపక్క రమేష్ మాత్రం అంటే ఇక్కడికి రావడానికి ముందే అర్చన పక్కా ప్లానింగ్ తో ఇక్కడికి వచ్చినట్లుగా ఉంది అని ఆశ్చర్యపోతూ ఉంటాడు. మరోపక్క ఇంటి బయట ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ వెంటనే కానిస్టేబుల్ ని చూసి మనం ఇక్కడే ఉంటే పని అవ్వదు అని ఈసారి డైరెక్ట్ గా పోలీస్ డ్రెస్ లోనే ఆ ఇంటి లోపలికి వెళతాడు. అక్కడ ఉన్నటువంటి పోలీస్ పై అధికారి మాత్రం తనను చూసి ఏంటి నువ్వు ఇంతకుముందు గోండాలాగా వచ్చావు, ఇప్పుడేంటి పోలీస్ డ్రెస్ వేసుకుని వచ్చావు అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ ఇన్స్పెక్టర్ సమాధానం చెప్తూ నేను నిజంగానే పోలీస్ ఆఫీసర్ని అని అంటూ ఉంటాడు. అయితే పోలీస్ పై అధికారి మాత్రం అంటే నువ్వు నన్ను ఫూల్ని చేస్తున్నావా, ఇంతకుముందు గోండాలాగా వచ్చావు, ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ లాగా వచ్చి నన్ను ఫూల్ని చేయాలనుకుంటున్నావా, అసలు నీ అంతు చూస్తానని అంటూ ఉండడంతో ఇన్స్పెక్టర్ వెంటనే అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. సరిగ్గా అదే సమయంలో మనకు మూవీ స్టార్టింగ్ సీన్ లోనే కారు పేలడానికి ముందు కారులో నుంచి ఒక వ్యక్తి దిగి అక్కడి నుంచి నడుచుకుని వెళ్ళాడని చెప్పుకున్నాం కదా, ఆ వ్యక్తి సరిగ్గా రమేష్ ఇంటి దగ్గరికి వచ్చి రమేష్ ఇంటి లోపల దేన్నో వెతుకుతూ ఉంటాడు. రమేష్ అతన్ని చూసి నువ్వెవరు, నువ్వెందుకు నా ఇంట్లోకి వచ్చి ఇక్కడ ఏం వెతుకుతున్నావు అని అడుగుతూ ఉంటాడు. అయినప్పటికీ తన సమాధానం చెప్పకుండా ఇంట్లో ఏదో వెతుకుతూ ఉండడంతో రమేష్ వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీస్ పై అధికారిని పిలుస్తూ ఉంటాడు. దాంతో ఆ పోలీస్ పై అధికారి పేరు వినగానే ఆ వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాడు. దాంతో పోలీస్ పై అధికారి వెంటనే రమేష్ ని చూసి ఇంతకీ ఆ పెద్ద మనిషి ఎవరో అని అడుగుతూ ఉంటాడు. దానికి రమేష్ ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు సార్, ఎందుకు ఆ విధంగా అందరూ నా ఇంటికి ఇలా వస్తున్నారు అంటూ ఉంటాడు. ఆ తర్వాత పోలీస్ పై అధికారి వెంటనే అర్చన దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఇంట్లోకి వచ్చినటువంటి ఆ పెద్ద మనిషి ఎవరో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ అర్చన కూడా నిజంగా చెప్తున్నాను అతను ఎవరో నాకు తెలియదు అని అంటూ ఉంటుంది. దాంతో పోలీస్ పై అధికారి వెంటనే ఆ ఇంట్లోకి వచ్చి పారిపోయినటువంటి ఆ వ్యక్తిని వెతకడం కోసం వెళ్ళిపోతాడు. ఆ సమయంలో రమేష్ అర్చన దగ్గరికి వెళ్ళి అసలు నువ్వెవరు, నీకేం
ఏం కావాలి, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతూ ఉంటాడు. అయినప్పటికీ అర్చన మాత్రం రమేష్ ని చూసి ఏమైందండి, నేను మీ భార్యనే కదా అని అంటూ ఉంటుంది. అప్పుడు రమేష్ ఆ అర్చనని చూసి మాట్లాడుతూ, నువ్వెవరో నాకు బాగా తెలిసిపోయింది, నువ్వు సిటీలో బాంబ్ బ్లాస్ట్ జరిగినటువంటి ఆ కేసుని ఎంక్వైరీ చేయడం కోసం వచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్వి. ఈ విషయం నేను మళ్ళీ నీ బ్యాగ్ ని చెక్ చేసినప్పుడు నీ ఐడి కార్డ్ ని చూసి నాకు తెలిసిపోయింది, కానీ ఇక్కడ నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు అని అంటూ ఉంటాడు. ఇదంతా కూడా బయట నుంచి వింటున్నటువంటి పోలీస్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ ఇద్దరు కూడా ఈసారి డైరెక్ట్ గా ఇంటి లోపలికి వచ్చి అక్కడ ఉన్నటువంటి అర్చన చూసి, మేడం మీరు మా పై ఆఫీసరా, మేము కూడా ఈ కేసుని ఎంక్వైరీ చేయడం కోసమే ఇక్కడికి వచ్చాము అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఇప్పటి వరకు పోలీస్ పై అధికారి అని చెప్పుకుంటున్నటువంటి ఆ వ్యక్తి ఒక బ్యాగ్ ఎత్తుకుని అక్కడి నుంచి సీక్రెట్ గా వెళ్లిపోతూ ఉంటాడు. అది చూసినటువంటి రమేష్ మరియు పోలీస్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ అందరూ అక్కడికి వెళ్లి తనని పట్టుకుంటారు. అప్పుడే రివీల్ అయ్యేది ఏమిటి అంటే, నిజానికి అతను పోలీసు పై అధికారే కాదని అతను ఒక దొంగ అని తెలుస్తుంది. దాంతో వాళ్ళందరూ కూడా అతన్ని కట్టేసి ఇంట్రాగేషన్ చేస్తూ ఉండగా తను వాళ్ళని చూసి మాట్లాడుతూ, నన్ను ఇక్కడికి కొన్ని వస్తువులు తీసుకురమ్మని చెప్పారు, కానీ ఇంటి లోపలికి వెళ్ళిగా అక్కడ నాకు డ్రగ్స్ దొరికాయి, అలాగే పైన ఉన్నటువంటి గదిలో ఒక అమ్మాయి ఆత్మహత్య కూడా చేసుకుని చనిపోయి ఉంది అని అంటాడు. అయితే ఆ మాటలో ఉన్నటువంటి రమేష్ మాత్రం, మా ఇంట్లో అసలు డ్రగ్సే లేవు, అలాంటిది మా ఇంట్లో ఎలా డ్రగ్స్ వస్తాయి, అసలు మా ఇంట్లో ఇప్పుడు ఎవరూ లేరు, అలాంటిది పై రూమ్ లో ఎవరు ఆత్మహత్య చేసుకుంటారు అని కింద ఆ డమ్మీ పోలీస్ ఆఫీసర్ని అలాగే వదిలేసి అందరూ కూడా పై గదిలోకి వెళ్లి చూడగా అక్కడ కేవలం ఒక బొమ్మ మాత్రమే ఉంటుంది. దాంతో అర్చన మరియు రమేష్ అందరూ కూడా అతను తప్పించుకుని వెళ్లడం కోసం ఇలాంటి అబద్ధం చెప్పినట్లుగా ఉన్నాడు అని వేగంగా ఇంటి కిందకి తిరిగి రాగా అక్కడ కట్టేసి ఉన్నటువంటి ఆ దొంగ పోలీసు తప్పించుకుని పారిపోయి ఉంటాడు. దాంతో వాళ్ళందరూ కూడా ఆ దొంగ పోలీసుని ఫాలో అయ్యి వెళుతూ ఉంటారు. మరో పక్క శాంతి ఎవరికో ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడుతూ, అలాగే నువ్వు చెప్పినట్లుగానే త్వరగా చేసేస్తాను అని అంటూ ఉంటుంది. ఇది మొత్తం గమనిస్తున్నటువంటి మాలిని ఈ శాంతి ఏదో తప్పు చేస్తున్నట్లుగా ఉంది అని తనను చూసి మాట్లాడుతూ, నిజం చెప్పు, అసలు ఏం జరుగుతుంది అని అడుగుతూ ఉంటుంది. దానికి ఆ శాంతి సమాధానం చెప్తూ, నువ్వు అనుకున్నట్లుగా నీ కూతురేమి అంత మంచిది కాదు, చాలా చెడ్డది అని అంటూ ఉండగా ఇంతలో ఎవరో డోర్ కొట్టినట్లుగా సౌండ్ రావడంతో శాంతి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. నిజానికి అక్కడికి ఆ డమ్మీ పోలీసు వస్తాడు. ఇతను శాంతి కోసమే వర్క్ చేస్తున్నాడు అని ఇక్కడ అర్థమవుతుంది. అతని పేరు కూడా నకులనని ఇక్కడ అర్థమవుతుంది. తను ఆ శాంతిని చూసి మాట్లాడుతూ, మీరు తీసుకురమ్మందని నేను తీసుకువచ్చేసాను అని అంటూ ఉంటాడు. అయితే ఇదంతా చూస్తున్నటువంటి మాలినికి ఈ శాంతి ఏదో తప్పు చేస్తుంది అని అనుకుంటూ శాంతిని చూసి అసలు ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. శాంతి చాలా కోపంగా ఆ మాలిని చూసి, ఈ విషయాల్లోకి నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు, వెంటనే ఒక మూల కూర్చో అని చెప్పి ఆ మాలిని పక్కకు తోసేస్తూ ఉంటుంది. కొంతసేపటి తర్వాత ఆ శాంతి ఇంటి దగ్గరికి అర్చన, రమేష్ మరియు పోలీసులు అందరూ కూడా అక్కడికి రావడంతో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి శాంతిని చూసి, ఇక్కడికి ఎవరైనా ఒక బ్యాగ్ తీసుకుని వచ్చారని అడుగుతూ ఉంటారు. అప్పుడే ఆ మాలిని సమాధానం చెప్తూ, ఒక వ్యక్తి బ్యాగ్ తీసుకుని వచ్చాడు, వీటన్నిటి వెనకాల శాంతి ఉన్నట్లుగా ఉంది, అతను పైకి వెళ్ళాడు అని చెప్పడంతో పోలీసులు వెంటనే పైకి వెళ్ళి ఆ డమ్మీ పోలీసుని కూడా పట్టుకుని కిందకి తీసుకుని వస్తారు. అప్పుడే పోలీస్ ఆఫీసర్ అర్చనకి శాంతి ఆ ఇంటిని ఒక అడ్డాగా చేసుకుని అక్కడ చాలా ఇల్లీగల్ బిజినెస్లు చేస్తుంది అని తెలుసుకుంటుంది. దాంతో తను వెంటనే ఆ శాంతిని అరెస్ట్ చేయబోతూ ఉండగా శాంతి గన్ను ఆ అర్చనకి గురిపెట్టి, మీరెవరో కూడా నన్ను అరెస్ట్ చేయాలని చూస్తే తనని చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి కారులో తప్పించుకుని వెళ్లిపోతుంది. మరోపక్క అక్కడే ఉన్నటువంటి డైరెక్టర్ రమేష్ కూడా ఎవరికి కనిపించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటాడు. ఇక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. పోలీసుల దగ్గర నుంచి తప్పించుకున్నటువంటి శాంతి డైరెక్టర్ రమేష్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళగా రమేష్ వెంటనే వచ్చి తన కారులో కూర్చుంటాడు. అంటే వీరిద్దరూ కూడా ఒక టీం అన్న విషయం ఇక్కడ రివీల్ అవుతుంది. రమేష్ వెంటనే శాంతిని చూసి, జస్ట్ 1 minute లో ఇప్పుడే వస్తాను అని చెప్పి తన ఇంటి లోపలికి వెళ్ళి అక్కడున్నటువంటి సూట్ కేసుని తీసుకువచ్చి ఆ కారులో పెట్టి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో పోలీసులు అక్కడికి వచ్చి వాళ్ళిద్దరినీ కూడా పట్టుకుంటారు. రమేష్ పోలీసుల్ని చూసి, నాకు ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు, నన్ను వదిలేయని అంటూ ఉండగా అర్చన ఆ రమేష్ ని చూసి మాట్లాడుతూ, వీటన్నిటి వెనకాల మీరిద్దరు ఉన్నారన్న విషయం మాకు ఎప్పుడో తెలుసు, అందుకే పగడ్బందీగా మిమ్మల్ని పట్టుకోవడం కోసమే ఈ విధంగా ప్లాన్ చేసి ఇక్కడికి వచ్చాం. నీకు ఈ కేసుకి సంబంధం లేదని చెప్తున్నావు కదా, నువ్వు ఈ కారులో తీసుకువెళ్తున్నటువంటి ఆ బ్యాగ్ ని ఒకసారి ఓపెన్ చెయ్యి అని రమేష్ చేత ఆ బ్యాగ్ ని ఓపెన్ చేయించగా ట్విస్ట్ ఏమిటి అంటే ఆ బ్యాగ్ లో ప్రియా డెడ్ బాడీ ఉంటుంది. నిజానికి రమేష్ మరియు శాంతి ఇద్దరు కూడా పార్ట్నర్స్ గా ఇలాంటి దందాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఈ డైరెక్టర్ రమేష్ డ్రగ్స్ ని సప్లై చేస్తూ ఉంటాడు. సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రియా ఈ రమేష్ దగ్గరికి వెళ్లిన సమయంలో రమేష్ ఆ ప్రియాని చూసి, నీకు సినిమా అవకాశాలు వచ్చారని నేను చేస్తాను, నేను చెప్పినటువంటి పని చెయ్యి అని ప్రియా చేత డ్రగ్స్ సప్లైని చేపిస్తూ ఉంటాడు. అలా ప్రియా నెమ్మదిగా డ్రగ్స్ కి అలవాటు పడిపోయి ఉంటుంది. కొన్నాళ్ళ తర్వాత ప్రియాకి డైరెక్టర్ రమేష్ చేస్తున్న దందా మొత్తం తెలిసిపోయి ఉండడంతో నేను ఈ విషయం వెంటనే పోలీసులకు చెప్తాను అంటూ ఉంటుంది. దాంతో ఆ తర్వాత ప్రియా స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తూ ఉండగా శాంతి అక్కడికి
అక్కడికి వెళ్లి ప్రియా బయటికి రానివ్వకుండా నీళ్ళల్లోకి ముంచి ప్రియాని వాటర్ లోనే చంపేస్తుంది. ఆ తర్వాత శాంతి మరియు రమేష్ ఇద్దరు కూడా ప్రియా డెడ్ బాడీని డిస్పోజ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి అర్చన బాగా ప్లాన్ చేసి అతనిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించడం కోసమే అతని ఇంటికి వచ్చి ఉంటుంది. అలా విషయం అంతా కూడా బయటపడడంతో వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకుని వెళుతూ ఉంటారు. ఇక్కడ మరొక ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. అక్కడ డమ్మీ పోలీస్ గా యాక్ట్ చేసినటువంటి ఆ వ్యక్తి మరి ఎవరో కాదు, తన నిజానికి పోలీస్ ఆఫీసర్ అయినటువంటి అర్చన హస్బెండ్ అయి ఉంటాడు. ఆ నకుల్ అర్చనని చూసి నెక్స్ట్ నేను ఏ గెటప్ వేయాలి, ఏ ఆపరేషన్లో నీకు సహాయం చెయ్యాలి అని అడుగుతూ ఉంటాడు. దానికి అర్చన సమాధానం చెప్తూ నేను ఇంటికి వెళ్ళాక అన్నీ చెప్తాను అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. విష్ణు మరియు ప్రియా క్షణిక ఆవేశంలో చేసిన తప్పేమిటి? బెస్ట్ ఫ్రెండ్స్ ఇలా కూడా ఉంటారా? అసలు విష్ణు ఎందుకు అమ్మాయిలతో మాట్లాడడం లేదు? విష్ణు ప్రియాని వాటర్ ఫాల్స్ కి తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది? విష్ణు ఇంట్లో ఎవరో లేని సమయంలో ప్రియాని ఇంటికి పిలిచి ఏం చేశాడు? చివరికి ఈ విష్ణు మరియు ప్రియా కలిశారా లేదా అన్నదే 2025లో కన్నడ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి విష్ణు ప్రియా మూవీ స్టోరీ. ఈ కన్నడ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.